ఈ హోండా సైన్ బండికి బ్యాటరీ ప్రాబ్లం అయితే వస్తుంది. ఇప్పటికే 2-3 టైమ్స్ అయితే బ్యాటరీ అయితే చేంజ్ చేశారు. చేంజ్ చేసిన ఒక 5 days 10 daysలోనే బ్యాటరీ అయితే డౌన్ అయిపోతుంది. ఇప్పుడు కూడా కొత్త బ్యాటరీ అయితే వారంటీలో పంపించారు. ఇప్పుడు కూడా కొత్త బ్యాటరీ అయితే వచ్చింది. దాన్ని తీసుకొని మన దగ్గరికి అయితే వచ్చారు. దీన్ని చెక్ చేద్దామని చెప్పి మనమైతే ఓపెన్ అయితే చేసాం. బ్యాటరీ ఛార్జ్ అయ్యే కాయిల్, అదే రెగ్యులేటర్ కాయిల్ అయితే ఇదిగోండి ఇక్కడ సీట్ కింద వస్తుంది. దీని అయితే మనం ఓపెన్ చేసి అయితే ఫస్ట్ అయితే చెక్ చేస్తున్నాం. దీనికోసం మనం అయితే మల్టీమీటర్ అయితే యూజ్ చేస్తున్నాం. కాయిల్లో నుంచి, అదే రెగ్యులేటర్ కాయిల్లో నుంచి అవుట్పుట్ కరెంట్ ఎంత వస్తుంది అనేది మనం అయితే ముందు చెక్ చేద్దాం. రెగ్యులేటర్ నుంచి వచ్చే అవుట్పుట్ కరెంట్ అయితే మనం అయితే మల్టీమీటర్ మీద అయితే చెక్ చేస్తున్నాం. చూడండి ఒకసారి. రెగ్యులేటర్ నుంచి వచ్చే అవుట్పుట్ కరెంటు 14-15 లోపు ఉంటే కాయిల్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. కానీ ఇక్కడ 16, 17, 18 దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. అంటే బ్యాటరీ ఓవర్ ఛార్జ్ అయిపోతుంది. ఇలా ఓవర్ ఛార్జ్ అవడం వల్ల బ్యాటరీ హీట్ ఎక్కి ఉబ్బిపోయి బ్యాటరీ అయితే డౌన్ అయిపోతుంది. మనం రెగ్యులేటర్ అయితే ఓపెన్ చేసాం. చూడండి ఇక్కడ రెగ్యులేటర్కి వచ్చే సాకెట్లో వైర్ అయితే ఒకటి బ్రేక్ అయ్యింది. ఆ వైర్ని అయితే కట్ చేసి వేరే వైర్ ముక్క తీసుకొని జాయింట్ అయితే చేసాం. తర్వాత ఒరిజినల్ రెగ్యులేటర్ అయితే తీసుకొని ఇక్కడ చూసారా, అదిగోండి కొత్త రెగ్యులేటర్ అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత ఒకసారి మల్టీమీటర్తో అయితే ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఒకసారి రెండు చూపిస్తాను. రెగ్యులేటర్ కొత్తది ఫిట్ చేసిన తర్వాత అయితే ఒకసారి మీరు మల్టీమీటర్లో చూడొచ్చు 15 లోపు అయితే వస్తుంది. ఇలా ఉంటే మీ యొక్క రెగ్యులేటర్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇందాక చూపించినట్టు 18 వరకు వెళ్ళిందంటే మీ రెగ్యులేటర్ అయితే ఫుల్గా డ్యామేజ్ అయితే జరిగినట్టు. ఓకేనా? ఇలాంటి మరింత సమాచారం కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ.